గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా అంక కూతురు రాజకుమారి తెలుగు ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసర పునుగులు చేస్తున్నానబ్బా. సో ఇది ఆఫ్టర్ 5 years కుక్ చేసినది ఛానల్ నేను వేరే ఛానల్ చూసి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. నైటే నానబెట్టుకున్నానబ్బా ఒకప్పుడు పెసలు. సో దానిలో కొన్ని బియ్యం వేసిన బ్రౌన్ రైస్ ఓవర్ నైట్ అంతా నానబెట్టి ఉంచాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. తీసి శుభ్రంగా 3 times కడిగాను. శుభ్రంగా కడుక్కొని శుభ్రం కడిగానబ్బా. ఆ నీళ్ళన్నీ తీ పంపేసి సో ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో రుబ్బుకుంటున్నాను. నేనైతే గ్రైండర్ వేయట్లేదు. సో పెసల్లో ఇక్కడ 2 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం, 1 tablespoon జీలకర్ర, కొంచెం లైట్గా వాటర్ వేసి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకున్నానబ్బా. చూడండి, స్ట్రెచ్చర్ ఉంటే చాలు, పునుగులు బాగా వస్తాయి. సో మళ్ళీ గిన్నెలో తీసాను. వేరే గిన్నెలో తీసానబ్బా. నేనైతే దీనిలో కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, చిటికెడు బేకింగ్ సోడా వేసాను నేను. ఇవన్నీ మిక్స్ చేయాలి బాగా కలిపేటట్టు. కొంచెం సాల్ట్ వేయటం మర్చిపోయినబ్బా, అందుకని మళ్ళీ ఇప్పుడు వేసి నేను అంతా ఒకసారి కలుపుతున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత చూసాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఐరన్ నా దగ్గర పాన్ ఉంది, నేను దీనిలో అయితే చేస్తున్నాను. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అంతా వేసుకున్నాను నేను. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాను. అంటే ఒక స్పూన్తో వేస్తున్నాను, ఇంకా స్పూన్తో ఎక్కువ పట్టలేదు అని చెప్పేసి ఇంకా బాటిల్తో వేస్తాను అనమాట. సో ఇప్పుడు చూసారా, నూనె బాగా కాగింది. సో ఇంక ఈ టైంలో ఇంకా వేస్తామన్నమాట. చిన్నగా పిండి తీసుకొని చిన్నగా పునుగుల్లాగా వేసుకుంటే నేను ఒక చేతిలో తీస్తున్నాను. ఇంకా అందుకని ఇక్కడ కొంచెం క్లారిటీ రావట్లేదు. సో స్టాండ్ అయితే ఇంకా తీసుకోలేదు, కొత్తగా స్టార్ట్ చేశాను కదా. కొంచెం చూసి ఏమనుకోకండి అబ్బా. ఇవ్వండి, ఇలాగా నూనెలో వేగుతున్నాయి. వెంటనే తిప్పితే అడుగడిపోతుంది. సో కొంచెం వేసిన ఒక 2 minutes ఆగిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పేసుకుంటే ఫైన్. చూసారా, ఈ కలర్ వచ్చింది, చూసారా, చాలా బాగున్నాయి అబ్బా. నేను ఈ రెసిపీ ఎక్కడ చూశానంటే అమ్మ చేతి వంట భార్గవి సిస్టర్ ఉన్నారు కదా, ఆవిడ ఛానల్లో అయితే నేను చూసి వేసాను. చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సిస్టర్. సో మిగతా పిండిని కూడా వేసేసుకున్నాను ఇక్కడ నేను. సో ఈరోజైతే మాది సరిగ్గా మనం ఏదైనా చేసిన టైంలో అన్నీ గుర్తొస్తాయి, ఫోన్స్ వచ్చేస్తాయి, వీడియో డిస్టర్బ్ అయిపోతుంది ఇక్కడ. సో మిగతా పిండితో ఇలాగా వేసేసుకున్నాను అబ్బా నేను పెసర పునుగులు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలాగ సింపుల్గా అయిపోతుంది. సో ఫైనల్గా అయితే ఇవి పునుగులు. దానిలో నేను వేరుశనగ చట్నీ చేశాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో మీరు లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.